వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే పారిశుధ్యం పనులు చేసిన బీఎస్పీ కౌన్సిలర్ బసవగళ్ల సిద్దయ్య చేర్యాల 11వ వార్డు అభ్యర్థి. జనగాం నియోజకవర్గం చేర్యాల మున్సిపాలిటీ కేంద్రంలో బీఎస్పీ పార్టీ అభ్యర్థి 11వ వార్డు కౌన్సిలర్ బసవగళ్ల సిద్దయ్య పారిశుధ్య పనులు చేస్తూ చేర్యాలలో సమస్యలను వివరిస్తూ చేర్యాల ప్రజలకు తెలిపారు. పేరుకొని పోతా ఉంది. దీన్ని ఎవడు పట్టించుకునేటువంటి నాదుడు లేకుండా ఈరోజు తయారైంది. ముఖ్యంగా చేర్యాలలో అంగడి బజార్ నుంచి ఆకునూరు వెళ్ళే ప్రధాన రహదారి మరి చాలా ఇరుకుగా ఇబ్బందిగా తయారైంది. ఇది నిన్న ఇయ్యాల జరిగినటువంటి సంఘటన కాదు, నిన్న ఇయ్యాల జరుగుతున్నటువంటి సంఘటన కాదు. కానీ కొన్ని ఏళ్లుగా మరి ఈ యొక్క సమస్య అనేది రోడ్డు విస్తరణ జరగకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఒక వెహికల్ పాస్ అవుతే రెండో వెహికల్ పాస్ కావడానికి వీల్లేదు. ఎవడైనా సైకిల్ ఆపుకోవడానికి కానీ బండి ఆపుకోవడానికి కూడా వీలు లేనటువంటి విధంగా చిన్నగా కాలు కొద్దిగా అది డౌన్ అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల ఒక వెహికల్ పాస్ అయితే కనీసం నిలబడడానికి కూడా చోటు లేని విధంగా ఈ రహదారి, ఈ యొక్క అంగడి బజారు నుంచి ఆకునూరు వెళ్ళే ప్రధాన రహదారి మరి చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. రోజు యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి, అనేక సమస్యలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ కూడా మరి ఎమ్మెల్యే ఎలక్షన్లు పోయినాయి, మున్సిపల్ ఎలక్షన్లు పోయినాయి. అయినప్పటికీ కూడా ఏ నాయకుడు ఎవరు కూడా ఈ యొక్క సమస్యని పట్టించుకోకుండా పరిస్థితులు ఈ రకంగా నడుస్తూ ఉన్నాయి. కానీ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున 11వ వార్డు తరఫున పోటీ చేస్తున్న నాకు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించిన మరుక్షణమే ఈ యొక్క చేర్యాల మున్సిపాలిటీలో ఈ సమస్య పైన, రోడ్డు విస్తరణ పైన మున్సిపాలిటీలో తీర్మానం చేయించి దీనికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని కనుగొనే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి 11వ వార్డు సభ్యులకి ఈ యొక్క రహదారి వెంట ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది ఒక వార్డు సమస్యనే కాదు, ఇక్కడ ఆకునూరు నుంచి, నరసాయపల్లి నుంచి, ధూళిమిట్ట నుంచి, తరిగొప్పల నుంచి వచ్చేటువంటి వ్యక్తులు కావచ్చు, బస్సులు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరికీ కూడా అసౌకర్యంగా ఉన్నటువంటి ఈ సమస్యను శాశ్వత పరిష్కారం కోసము ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై భీమ్. డెమోక్రసీ ఛానల్కి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు. మరి చేర్యాల ప్రాంతంలో చాలా ఛానల్స్ ఉన్నా కానీ కూడా అవన్నిటికి కూడా బహుజన్ సమాజ్ పార్టీ అనేది కూడా కళ్ళకు కనపడకుండా పోతూ ఉంది. ఎందుకనంటే ప్రజలు కూడా డబ్బున్నోనే చూస్తుంది, మీడియా కూడా డబ్బున్నోనే చూస్తుంది. డబ్బు లేనటువంటి వ్యక్తి ఇలా రాజకీయాలకు పనికి రాడు అనే విధంగా తయారైంది. కానీ మీరు ప్రజలు, పేద ప్రజలు తలుచుకుంటే అధికారం మనదే అని చెప్పి ఈ సందర్భంగా నిరూపించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. జై భీమ్, జై భారత్. ఇట్లా ఈ యొక్క చేర్యాల్లో రెండవ ప్రధాన రహదారి అయినటువంటి మరి ఈ ప్రాంతంలో నడి రోడ్డు పైన పెద్ద బొక్క ఉంది. ఒకవేళ ఇట్లా నడుచుకుంటూ ఏమాత్రము చూడకుండా ఇట్లా వస్తే మనిషి ఇందులో పడితే ఒక్కసారి ఆలోచించండి. మనం నడుచుకుంటూ దారిలో
కనీసం పాదాచారుడే. నేను బైక్లో వెహికల్స్ గురించి మాట్లాడలేదు. ఫస్ట్ ఈ రకంగా నడుచుకుంటూ ఇట్లా వస్తే బైక్ అదుపు తప్పితే ఇది చూడకుండా ఉంటే ఎంత గుంట ఉంది, ఈ గుంటలో ఆ మనిషి పడితే మరి బతుకుతాడా చస్తాడా? ఆ యొక్క సిమెంట్కి తల తగులుకుంటే ఇమీడియట్గా ఆ మనిషి బ్రతుకుతాడా చచ్చిపోతాడా? ఒకవేళ అదే వెహికల్ మీద వస్తే ఆ బైక్ ఇందులో ఇరుక్కొని వాడు ఎక్కడ పడతాడు? వాని పరిస్థితి ఏంది? ఇంకో వెహికల్ పాస్ కావాలంటే ఇంకెట్లా? ఇవన్నిటిని చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో చాలా అస్తవ్యస్తంగా 5 సంవత్సరాల నుంచి ఈ పొక్క ఇలాగనే కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాత పాలక వర్గం పరిష్కరించిన పాపాన పోలేదు. ఇక్కడ చేర్యాల ప్రాంతంలో దిక్కు దివార లేనటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ప్రజలకు ఏం కావాలి? నాయకులకు ఏం కావాలంటే నాయకుడు 10 రూపాయలు పెట్టాలి, గెలవాలి, వీళ్ళు 10 రూపాయలు తీసుకోవాలి, ఓటేయాలనే పద్ధతిలోనే ఉంది. కాబట్టి నీవు ఎప్పుడైతే డబ్బు అడుగుతావో నీ చెయ్యికి ఇట్లుంటుంది. కానీ నువ్వు డబ్బు తీసుకోకుండా ఓటేస్తే ఈ సమస్యలు పరిష్కారం చేసే స్వచ్ఛమైన నాయకుడు వస్తాడని చెప్పి ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బస్వగల్ల సిద్ధయ్య అనే నేను మరి 11వ వార్డు నుంచి పోటీ చేస్తా ఉన్నా. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ యొక్క మున్సిపాలిటీలో నేను ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం, దీని మీద మంచి ఇనుపతోటి బిల్ల వేసి దీన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారము, అక్కడ రోడ్డు వేసే పరిస్థితి, విస్తరణ చేసే పరిస్థితి, ఇవన్నిటిని కూడా నేను తీసుకొని ఈ సమస్యను భుజాన వేసుకొని ఆ యొక్క కౌన్సిల్లో నేను దీన్ని పరిష్కరించే విధంగా నేను మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, నేను 11వ వార్డు నుంచి ఏనుగు గుర్తు మీద బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మీ ముందుకు వస్తున్నా. ఈ యొక్క గుర్తులో 4వ నంబర్ నాది. ఏనుగు గుర్తుకు ఓటేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్. ముఖ్యంగా మరీ ముఖ్యంగా డివై ఛానల్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, జై భీములు, ధన్యవాదాలు. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంగడి బజారు నుంచి ఆకునూరు వెళ్ళే ప్రధాన రహదారి అయినటువంటి రోడ్డులో మరి నడి రోడ్డులో ఒక గుంత పడి కొన్ని ఏళ్లుగా జరుగుతూ ఉంది. ఈ గుంత వల్ల చాలా మందికి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. బైకులు స్కిట్ కావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక యాక్సిడెంట్ పాయింట్గా మరి మిగులుతూ ఉంది. ఎవరైనా చూడకుండా బైకులు కానీ కాలి నడకన కానీ వస్తే కాళ్ళు ఇరిగి లేదా బైక్ మీద వస్తే తల బలిగేటువంటి పరిస్థితి ఈ రకంగా ఉంది. దీనివల్ల డ్రైనేజ్ మొత్తము స్ట్రకప్ అయి ఇక్కడ ఈ రకంగా జరుగుతూ ఉంది. ఈ అన్నిటి సమస్యలని పరిష్కరించడానికి చేర్యాల మున్సిపాలిటీ 11వ వార్డు నుంచి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఈ సమస్యలు పరిష్కరించాలనంటే ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థినైనటువంటి నాకు ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజలారా ఆలోచించండి. ఈ ఊర్లో మరి ఎవరు కూడా పట్టించుకున్నటువంటి నిరాదరణకు గురైనటువంటి సమస్యల మీద బహుజన్ సమాజ్ పార్టీ కేంద్రీకరిస్తుంది. పేద సమస్య, ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ, పేదవాళ్ళ బతుకులు మారడం కోసమే బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది. మీ బిడ్డగా ముందుకొస్తున్నా ఆదరించమని చెప్పి, ఆశీర్వదించమని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్. టీవై ఛానల్కి ప్రత్యేకమైనటువంటి జై భీమ్ చెప్తున్నాము. గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక సేవలు చేసి పార్టీ కోసం పాటుపడినటువంటి వ్యక్తి బస్వగల్ల సిద్ధయ్య గారు. అనేకులు ఈరోజుండి రేపు మళ్ళీ ఎలక్షన్ రాగానే వేరే కండువలు కప్పుకొని ప్రచారంలో ఉంటారు. కానీ గత 25 సంవత్సరాల నుంచి కాంశీరామ్ గారితో తిరిగినటువంటి వ్యక్తి బస్వగల్ల సిద్ధయ్య గారు. మరి అలాంటి వ్యక్తి బహుజన్ సమాజ్ పార్టీ కోసము ఈరోజు చేర్యాల మున్సిపల్లో
మీ ముందుకు వస్తున్నారు కాబట్టి నిస్వార్థ సేవతోటి అనేక సేవలు చేసుకుంటూ పార్టీ ఉనికిని కాపాడుకుంటూ ఈరోజు చేర్యాల మున్సిపల్లో 11వ వార్డు అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. కాబట్టి ఓటర్ మహాశయులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మన కోసం పనిచేసే నాయకులను మీరు గెలిపించండి. మీ యొక్క గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకోమని పిలుపునిస్తున్నాం. ఏనుగు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపి మరి చేర్యాల పట్టణంలో కౌన్సిల్లో సిద్ధన్న గారిని నిలబెట్టాలని మేము భావిస్తూ మీకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్, జై భారత్, జై ఇన్సాన్. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.